షుగర్ పేషెంట్కి కిట్ ఇచ్చినాం సార్. అది ఫాలోఅప్ చేసిండు సార్. ఆయన స్టేటస్ పెట్టుకుంటే డైలీ ఓకే. ఫాలోఅప్ చేసి మాకు కావాలంటే అడిగాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే. షుగర్ హెవీ అయిపోయింది. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఇన్సులిన్ కూడా అయిపోయిందంట. ఇక ఇంటికి తీసుకెళ్ళండి, ఇక ఇంటికాడనే ఏమైనా చేసుకోండి మీరు అన్నట్టు హాస్పిటల్ నుంచి పంపించారంట సార్. ఓకే. పంపించినాక ఆయన సార్ నాకు పరిచయం ఉండే, స్టేటస్ చూస్తుండే డైలీ. అది చూసి అప్పుడు నేను కూడా అప్పుడే కంపెనీలో జాయిన్ అయినా సార్, మన ఈ బడ్డీరం కంపెనీలో. అప్పుడు ఓకే. స్టేటస్ చూసి కాల్ చేసిండు సార్ నాకు. సార్ అది ఏందో పెడుతున్నారు కదా, అది మాకు కూడా కావాలి, ఎప్పుడు ఇస్తారు, మీరు ఇస్తారా, మేము వచ్చి తీసుకోవాలని అడిగిండు సార్. ఆయన శంకర్పల్లిలో ఉంటాడు, చిట్టిగీత విలేజ్ అనేది. ఓకే. ఆ, సరే సార్, అట్లా ఏం లేదు, మేము తీసుకొస్తాం, మీరు టైం ఇవ్వండి, ఈ టైంకి కావాలంటే మేము తీసుకొని వస్తాం, వచ్చి ఇచ్చిపోతాం అంటే తీసుకెళ్ళినాం సార్. నేను, ప్రమోద్ సార్, బ్రాన్ సార్. చాలా హెవీ రెయిన్ ఉండే సార్ ఆ రోజు. తీసుకెళ్ళి ఇచ్చాము. ఆమె ఇట్లా నిలబడితే వర్షంలా తడిచి లోపలికి వచ్చినట్టు చెమటలు సార్ ఆమెకు. ఆ పొజిషన్లో ఉన్నది. మాకు ఆమెకు చూసినాక చాలా భయం వేసింది సార్. ఈ పరిస్థితిలో ఉన్నది ఈమె. అందరు చుట్టాలు వచ్చి ఇంటికి చూసిపోతారంట సార్, ఈమె అయిపోయింది ఇప్పుడు టైము. ఈమె అని అందరు చుట్టాలు వచ్చి కలిసిపోతున్నారు. ఆ టైంలో మాకు ఆయన సార్ మీట్ అయ్యారు. తర్వాత మేము తీసుకుపోయి కిట్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు వాడడం స్టార్ట్ చేసిర్రు. 10 డేస్లో రిజల్ట్ వచ్చిందంట సార్. కానీ అతను నాకు చెప్పలేడు. ఓకే. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా 3 మంత్స్ అయినాక చెక్ చేసిన తర్వాతనే చెప్దాం అన్నట్టు ఆయన ఫాలోఅప్ చేస్తున్నాడు. అట్లనే కంటిన్యూ చేసిర్రు. 3 మంత్స్ అయినాక మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. టెస్ట్ చేసుకుంటే మొత్తం నార్మల్ వచ్చేసింది సార్. ఏం లేదు, షుగరే లేదు అన్నట్టు మొత్తం రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయి షాక్ అయినంట సార్ డాక్టర్స్ కూడా. ఇక అప్పటి యెస్. నుంచి యెస్. ఆయన హ్యాపీగా కాల్ చేసిండు. కాల్ చేసి సాబ్జీ చాలా మంచిగా ఉన్నది ప్రోడక్ట్, మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాము, లక్షలు లక్షలు పెట్టుకున్నాం సార్ మేము, ఏడ తగ్గలేదు, లాస్ట్ స్టేజ్లోకి వచ్చినాం, ఇన్సులిన్ కూడా తీసుకున్నాము. మళ్ళీ దాని తర్వాత కూడా సెట్ కాలేదు, అది ఇంటికి తీసుకుపోండి అన్నట్టు పంపించేసారు. ఊర్లో ఆశా వర్కర్స్ ఏమైనా ఉంటారు కదా, వాళ్ళతోటి ఇన్సులిన్ తీపించుకోండి మీరు, ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నది తీసుకెళ్ళండి అన్నట్టు పంపించేసారంట సార్ హాస్పిటల్స్లో కూడా. బట్ అది యెస్. ఇక ఆమె ఓకే. అట్లా తీసుకొచ్చారు సార్. దాని తర్వాత మన ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా 100% రిజల్ట్ వచ్చింది సార్ వాళ్ళకు. వాళ్ళు మళ్ళీ మాకు పిలిచిరు సార్, కలవడానికి పిలిచి మళ్ళీ చూపించారు, అంతా మొత్తం చూపించి ఏడుస్తున్నారు సార్, భార్య భర్త ఇద్దరు. నా భార్య నాకు ఉండకపోతుండే మీరు కలవకపోతే అన్నట్టు ఇట్లా చెప్పుకుంటా చాలా ఏడ్చిండు సార్ ఆయన. భార్య యెస్. ఏడుస్తున్నది, భర్త ఏడుస్తుంది, ఇద్దరు ఏడుస్తున్నారు సార్. ఆ డ్యూటీకి పోలేకపోతున్నాడంట సార్. ఒక రెండు రెండు గంటలు అయిన తర్వాత ఇంటి నుంచి ఫోన్ రావాలంట సార్, ఇట్లా ఎట్లనే అవుతుంది నాకని. నేను డ్యూటీ యెస్. చేయలేకపోయినా సార్, ఇది మీ దేవునిలాగా పరిచయం అయిన సార్ అంటే చెప్పిండు. సాగర్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా అంటే టెస్ట్ మనీస్ కూడా ఇచ్చిండు సార్ రీసెంట్లీ. మేము మాట్లాడిన అతనికి వెళ్ళి. ఇప్పుడు ఆమె ఊరికి వెళ్తే ఊరోళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తారంట సార్ ఆమెకు. ఏం తిన్నావు, ఇంతకు ఏ దవాఖానకు పోయినావు, ఏం ప్రోడక్ట్ వాడుతున్నావు, ఏం సంగతి నీది, ఇంత యాక్టివ్ అయినావు, ఏం అసలు నీకు ఏం లేనట్టే ఉన్నావు, మొత్తం ఆశ వదులుకున్నాం మేము అందరం, నువ్వు ఎట్లా అయింది, ఇట్లా రెడీ అయినావు అన్నట్టు అడిగితే, ఇట్లా ఇట్లా ఉన్నది, మా సార్ వాళ్ళు తెచ్చిచ్చిర్రు, మేము వాడినాం, 100% రిజల్ట్ వచ్చింది మాకు అన్నట్టు చెప్తే ఆమె కూడా ఇంకా నలుగురికి ఇప్పించింది సార్. వావ్! గ్రేట్. लोग कहते हैं व्हाट्सएप एपीआई భార్యాభర్త వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. హ్యాపీగా వాళ్ళు అయితే ఎప్పుడు కలిసినా కానీ ఏడుస్తున్నారు సార్. మాకు మీరు దేవునిలాగా కలిసిరు అన్నట్టు ఒకటే మాట సార్ వాళ్ళది. యెస్. యెస్. మాకు మేము ఏమైపోతుండేనో అన్నట్టు ఇట్లా ఫీలింగ్ తోటి ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇదే మాట చెప్తారు. ఇంకోటి వాళ్ళు ఇంకా నలుగురిని ఇప్పించారు సార్ షుగర్ పేషెంట్లకి. వాళ్ళ నలుగురిలో కూడా రిజల్ట్ ఉంది సార్. యెస్ సార్. యెస్. ఉంది సార్. రియల్లీ సార్. సంతోషం వచ్చింది వాళ్ళకి. కాపాడారు ఈరోజు. సో సో ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది దేవుడు అని చెప్తాం కదా! సో డాక్టర్‌ని కూడా దేవుడు అంటాం. సో ఆ దేవుడు మీ ద్వారా సార్ చెప్పండి. చెప్పండి. యెస్. సార్ ఇంకో స్టార్టింగ్లో నేను ఒకటి ఫిట్స్ లాగా ఇచ్చిన సార్, ఫిట్స్ అంటారు కదా. యెస్. యెస్ సార్. ఆమెకు నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను సార్. పెన్షన్స్ ఇస్తుంటే ఆమె కూడా పెన్షన్కి వస్తుంది ప్రతి నెల. ఓకే. లైన్లో ఆమె నంబర్ వచ్చే వరకు ఆమె కింద పడిపోయింది సార్. ఆమె కింద ఓహ్! పడిపోతే నేను షాక్ అయినా, ఏమైందమ్మా కింద పడిపోయింది అంటే వాళ్ళు కామన్గా చెప్తారు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు. ఆమెకు అట్లనే కామన్, అది వారంలో 3 సార్లు ఫిట్స్లు వస్తాయి, ఆమె అట్లనే పడిపోతుంది, ఎడంటే ఆడనే పడిపోతుంది అంటే చెప్పారు. ఆ టైంలో అట్లనే ఆ క్యాష్ 15 lakhs ఉండే సార్ నా దగ్గర, డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్.
అది అట్లనే పక్కకు పెట్టి నేను లేచి ఆమె తోలుకుపోయి ఇంటికి తోలుకుపోయి వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడిపించి నువ్వు ఒక్క రూపాయి పెట్టకమ్మా, నువ్వు తగ్గినాకనే పైసలు నువ్వు ఇంత ఖర్చులు పెట్టుకున్నాం. వాళ్ళు మస్తు ఖర్చు పెట్టుకున్నారంట సార్, లక్షలు లక్షలు పెట్టుకున్నాం సార్, ఇవి ఇంత మా ముందల ఏడా అంటే ఆడికి పోయినాం, ఎంత దూరమైనా పోయినాం మేము, చూపించుకున్నాం కానీ చూపించినప్పుడే తగ్గింది. దాని తర్వాత మళ్ళా 1 week లో 3 times పడిపోతానంట సార్ ఆమె. బా. ఆ ఆ ప్రాబ్లం వల్ల భర్త కూడా వదిలేసిండు ఆమెకు. పోతుంది మాకు అది చాలా ఘోరం కదా మీరు, నేను ఒక ప్రోడక్ట్ పరిచయం చేస్తాను మీకు, ఇది వాడండి, మీరు వాడిన తర్వాత నాకు చెప్పండి రిజల్ట్, దాని తర్వాత ఏమున్నా మాట్లాడదాం అన్నాం అన్నట్టు నమ్మించి మేము పోయి ఇచ్చినాం సార్. ఇచ్చినాక ఆమె ఏం చేసిందంటే 1 week వాడి తీసిపెట్టింది సార్ ఆమె, ఎందుకంటే తెలియదు కదా, తీసిపెట్టి ఆమె చైన్ కోతున్నది. మళ్ళా నాకు వాళ్ళ తండ్రి ఏమన్నాడు 15 days తర్వాత, సార్ ఆమె మళ్ళీ పడ్డది అంటే వాడుతున్నా అంటే వాడుతున్నాం అన్నాడు. సరే చూద్దాం నడు చూద్దాం ఎట్లా వాడుతున్నారు అని ఇంటికి పోయినా సార్. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ చూసిన వాళ్ళ చూస్తే బెల్ట్ లేదు, చేతికి వాటర్ లేదు, బాటిల్ వాటర్ లేదు, బెడ్ తీసి పక్కకు పెట్టరు, మొత్తం వాటర్ పక్కకి చేసేసారు అది. మళ్ళీ నేను కోపమైన, అట్లాంటి వాళ్ళు మరి ఎందుకు తీసుకున్నారు, రిజల్ట్ కావాలంటారు, లక్షలు లక్షలు పెట్టుకుంటారు, 10,000 ఇది చిన్న అమౌంట్ అన్నట్టు, దీని వాల్యూ లేదు, తెలియలేదా మీకు అని కోపమైనా సార్. కోపమై వాళ్ళకు మళ్ళీ వాడిపించిన. కనీసం బెల్ట్ అన్న వాడు, నువ్వు ఏం వాడకున్నా పర్లేదు, హ్యాండ్కి ఒక బెల్ట్ ఎప్పటికి పెట్టుకో కంటిన్యూ, చైన్కి పోయినా కానీ పర్లేదు, ఖరాబ్ అయితే నేను ఇంకోటి ఇప్పిస్తాను నేను, కానీ నువ్వు అయితే కంటిన్యూ ఒక బెల్ట్ అయితే వాడు అంటని చెప్పిన సార్. కంటిన్యూ బెల్ట్ వాడుతున్నా. దాని తర్వాత 3 months వరకు ఒక్కసారి కూడా వాడలేదు సార్ ఆమె. గ్రేట్ సార్. ఇప్పటి వరకు సూపర్ సార్. ప్రాబ్లం లేదు సార్, మొత్తం సాల్వ్ అయిపోయింది సార్. ఎప్పటి కంటిన్యూ వాడుతుంది, ప్రతి నెల వస్తుంది నా దగ్గరికి, నేను ఆమెతోటి మాట్లాడతా, చేతికి పెట్టుకొని వస్తుంది బెల్ట్. ఇప్పటి వరకు Yes, ఒక్కసారి sir. కూడా వాడలేదు. వారంలో 3 సార్లు పడేట ఆమె 3 months వరకు ఒక్కసారి కూడా వాడలేదు సార్. ఎస్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. సూపర్ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ మీది కూడా